హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ, పీఆర్సీ పెండింగ్ బిల్లులు, పెన్షన్, జీపీఎఫ్లు చెల్లింపులపై రాత్రికి రాత్రే కీలక నిర్ణయాలు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల సంబంధించి పెండింగ్ పెన్షన్, జీపీఎఫ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలైతే చేపట్టిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ పెన్షన్ మరియు సాధారణ భవిష్య నిధి జీపీఎఫ్ సమస్యలను త్వరితగా పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలైతే తీసుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసిన మొదటి నెలనే పెన్షన్ అందించడమే లక్ష్యంగా పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వహణను ముఖ్య లక్ష్యంగా అయితే భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అకౌంట్ జనరల్ శాంతిప్రియ గారు మరియు కలెక్టర్ షణ్మోహన్ గారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్, జీపీఎఫ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా కాకినాడలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించినటువంటి అవగాహన మరియు సమస్యల పరిష్కార సమావేశంలో వారు ఈ ప్రకటన అయితే చేసేశారు. ఇకపోతే ప్రతి ఉద్యోగి తన సేవా దస్త్రం అంటే సర్వీస్ రిజిస్టర్లో ఉన్నటువంటి అన్ని అంశాలు సమయానికి నమోదు చేసుకోవడము ఎంతో అవసరమని కూడా అధికారులు సూచించారండి. పెన్షన్ మరియు జీపీఎఫ్ ప్రతిపాదనలు త్వరితగతిన అమలవుతాయి కాబట్టి దీనివల్ల ముఖ్యంగా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డీడీఓలు జీపీఎఫ్ మరియు పెన్షన్ ప్రతిపాదనలు సకాలంలో సమర్పించేందుకు తగిన అవగాహన పెంపొందించుకోవాలని హితవు పలికారనమాట. ఈ సందర్భంగా సమావేశంలో ఇక ప్రధాన సూచనలు: పెన్షన్ ప్రతిపాదనలు పదవి విరమణ తేదీకి 6 నెలలు ముందే సమర్పించాలి. పెన్షనర్లు పదవి విరమణకు 6 నెలల ముందే తమ పెన్షన్ పత్రాలను అకౌంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి పంపాలి. ఇది అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం 40% ఉద్యోగులు పెన్షనర్ల పత్రాలను పదవి విరమణ అయిన 4 నెలల తర్వాత సమర్పిస్తున్నారు. ఈ ఆలస్యంతో పెన్షన్ బెనిఫిట్స్ పొందడంలో జాప్యం అవుతుందని అయితే ఆయన సలహా ఇచ్చారనమాట. సో, 40% పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వారు లేటుగా ఈ విధంగా పెన్షన్ పత్రాలను సమర్పించడం జరుగుతుందంట. ఇక పెన్షన్ ఆమోద ప్రక్రియ సమయానుగుణంగా నిర్ణయాలు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ మోహన్ రావు గారు మాట్లాడుతూ సంబంధిత అధికారులు, డీడీఓలు సక్రమంగా ప్రతిపాదనలు పంపితే పెన్షన్ మరియు ఇతర బెనిఫిట్స్ త్వరగా విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది పాత పెన్షనర్లు ఉన్నారని, వీరి పెన్షన్ కూడా తాజా పీఆర్సీ పేర్ యూజర్ కమిషన్ ప్రకారంగా సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు పెన్షనర్లు, ఉద్యోగులు తమ సమస్యలను అధికార దృష్టిలోకి అయితే తీసుకెళ్లిపోయారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక సమావేశాలు అయితే జరిగాయి. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులు పెన్షనర్లకు వారి పెన్షన్ మంజూరు పత్రాలను రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ గారి చేతుల మీదుగానే అందజేశారు. మరి పెన్షన్ ఆలస్యం కాకుండా ఉండాలంటే కొన్ని ఉన్నాయండి నియమాలు. అవేంటో, ఏం చేయాలి, అసలు మనం ఏం చేయాలి, మన చేతుల్లో ఏముందో తెలుసుకుందాము. ఇక డీడీఓలు సమయానికి అన్ని పెన్షన్ సంబంధిత పత్రాలను సక్రమంగా సమర్పించాలి. ఇది డీడీఓల బాధ్యత. ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ను పూర్తి స్థాయిలో సరిచూసుకోవాలి. పదవి విరమణకు ముందు కనీసం 6 నెలల ముందే అవసరమైన పత్రాలను అయితే ఏజీ ఆఫీస్లో సమర్పించాలి. ఇక కొత్త పీఆర్సీ ప్రకారంగా పెన్షన్ సవరింపు. తాజా పీఆర్సీ ప్రకారంగా పెన్షన్ లభించే అధికారులు చర్యలు తీసుకుంటున్నామని, కొత్త మార్గదర్శకాలు ప్రకారంగా పెన్షన్ విధానాన్ని మరింత మెరుగుపరిచేలాగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల ద్వారా ఉద్యోగ పెన్షనర్లు క్రమం తప్పకుండా తమ హక్కులు పొందే అవకాశం కలుగనుంది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ మరియు జీపీఎఫ్ సమస్యలను పరిష్కరించేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. అధికారుల చెప్పిన మాటల ప్రకారంగా పెన్షన్ ప్రతిపాదనల సమర్పణలో ఉన్నటువంటి జాప్యాన్ని తగ్గించడం ద్వారా ఉద్యోగులు పదవి విరమణ చేసిన వెంటనే పెన్షన్ అందేలాగా వ్యవస్థను పటిష్టం చేయాలి అని ప్రభుత్వం సంకల్పించింది. త్వరలోనే ఈ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయని తాజా సమాచారం ఫ్రెండ్స్. సో